ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అరే వా, నాకు మీ ఫింగర్ ఒక మంచి ఐడియా ఇచ్చింది. ఇక్కడ నుంచి దీన్ని మనం ఐడియా ఫింగర్ అందాం. ఐఎమ్ సారీ ధ్రువ్, ప్లీజ్ నీకు ఎన్ని క్షమించు. ముందేమో నీ తెలివితేటలు చూపించి అన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేసావు, అండ్ మొత్తం క్రెడిట్ ఈ ఫింగర్కి ఇచ్చేసావు. కానీ నేనేం చేశాను? నా తలరాతలో నుంచి నీ పేరుని తుడిచేశాను. అమ్మ దుర్గమ్మ తల్లి, నేను అమ్మకి ఎలా చెప్పాలి? రాఘవ్ డివోర్స్ పేపర్స్ ని సైన్ చేసి రేఖా రాఘవుల కథని ఎండ్ చేసేసాను నేనని. ఆయన తన తలరాతలో నుంచి శాశ్వతంగా నన్ను విడుదల చేసేశారు అని నేను ఎలా చెప్పాలి? ఇదిగోండి, శుద్ధమైన నెయ్యితో తాలింపు పెట్టిన పాలకూర కిచిడి. వావ్ వదినా, దీని స్మెల్ ఎంత బాగుంటే తినడానికి ఇంకెంత టేస్టీగా ఉంటుందో. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఉన్నతి కిచిడి తింటుందా? అరే తనింకా నేను అద్భుతంగా చేసిన బంగాళదుంప కూర పన్నీర్ ఇంకా తినలేదు కదా. అరే తనని కాస్త కుదుట పండివ్వండి. అసలైన అమ్మాయికి ప్రెగ్నెన్సీ అప్పుడు ఇష్టాలు మారుతూ ఉంటాయి. ఆ, అమ్మ ఉన్నతి, నువ్వు చెప్పు, నీకేం తినాలనిపిస్తోంది? లేదు లేదు అత్తయ్య గారు, ఇక్కడన్నీ చాలా బాగున్నాయి. ఇన్ఫాక్ట్ నేను అస్సలు ఆగలేకపోతున్నాను తినకుండా. అయితే నిన్ను ఎవరు ఆపారని తినేసే. ఓ, ఇప్పుడు అర్థమైంది. తను ధ్రువ్ కోసం వెయిట్ చేస్తుంది. ధ్రువ్ చెప్పేది నిజమే. నువ్వు మైండ్తో కాకుండా మనసుతోనే ఎక్కువ ఆలోచిస్తావు. ధ్రువ్, భోజనం చల్లారిపోతుంది. వస్తున్నానక్క. ధ్రువ్, ఆరెంజ్ జ్యూస్ అయితే తాగుతావు కదా. ఇప్పుడు వినండి, ధ్రువది నాది వీడియో ఇక్కడ నుంచి తీయండి అండ్ ఎవ్రీథింగ్ షుడ్ బి క్యాప్చర్డ్ క్లియర్లీ. అదిగో వచ్చేస్తున్నాడు. ధ్రువ్, నీ భార్య చాలా వేషాలు వేస్తుంది. నువ్వు నీ ముద్దుల వైఫ్కి నీ చేతు తినిపించేంత వరకు తను ఏమీ తిననంటుంది. సో ప్లీజ్ తినిపించేయచ్చు కదా, పాపం ఆకలేస్తూ ఉంటుందిగా. ఏంటి ఆలోచిస్తున్నావు? తినిపించు ధ్రువ్. నేను కూడా తింటాను, నాకు వర్క్ లేట్ అవుతుంది. ఇప్పుడు నా వద్దు. అండ్ ఆఫ్టర్ ఆల్ నా బేబీ వాళ్ళ నాన్నని ఎవరు చూసుకుంటారు? నేనే కదా. ఇదిగో. ఏమైంది ధ్రువ్?
ఉండితే ఇలా ప్రేమ చూపించడం అండ్ ఇలా బిహేవ్ చేయడం ఏదో అంత నార్మల్ అయినట్లు. ఇది నాకు అంత ఈజీ కాదు. ఇలా కలిసి భోజనం చేయడం, ఒకరికొకరు తినిపించుకోవడం ఇవన్నీ నా వల్ల కాదు. బట్ ధ్రువ్ నేను ఇంకా ఉండితే నేను నిన్ను క్షమించాను అండ్ నా జీవితంలో కూడా నీకు మళ్ళీ స్థానం ఇచ్చాను. కానీ దాని అర్థం నేను అన్నీ మర్చిపోయానని కాదు. ఓకే, దానికి టైం పడుతుంది. సో ఒకవేళ నీకు నన్ను భరించే ఓపిక ఉంటే భరించు, లేదంటే నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేసుకో. ధ్రువ్ 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 భోంచేసి వెళ్ళు. ధ్రువ్. ఏమైందమ్మా? ఏం లేదమ్మా, బహుశా నిన్న రాత్రి నుంచి కొంచెం యాసిడిటీ అయినట్టుంది అంతే. కానీ నువ్వు అన్నీ వదిలేసేవాడిని చూడు ధ్రువ్, లంచ్ కూడా తీసుకెళ్లేదు. మీరేం టెన్షన్ పడకండి. ధ్రువ్ బాక్స్ నేను తీసుకెళ్తాను. కానీ ఒక పని చేయండి, ముందు చల్లటి పాలు తాగండి, నేనే తీసుకొస్తాను. అరే నువ్వు ఉండమ్మా, పాలు నేను తెచ్చుకుంటానులే. ఇప్పుడే తాగు మమ్మీ, ఇంకా ఏమీ తినలేదు కదా. సరే ఇప్పుడే తాగుతాను. పదక్క నేనిస్తాను. ఉన్నతి, ధ్రువ్ కూడా సరిగ్గా నీలాగే మనసుతో ఆలోచిస్తాడు. మరి మనసుకైన గాయం తగ్గడానికి కాస్త టైం పడుతుంది కదా. నువ్వేం దిగులు పడకు, ధ్రువ్కి కోపం తగ్గిపోతుంది. వదినా నేను ఇప్పుడు ఏం చేయాలో మీరే చెప్పండి. తనకి కొంచెం టైం ఇవ్వు ఉన్నతి. అండ్ నువ్వేదైతే తప్పు చేశావో అలాంటిది మళ్ళీ ఇంకెప్పుడు చెయ్యకో. వదినా ఐ ప్రామిస్, నేను ఇక మీదట ఎప్పుడు అలాంటి తప్పు చెయ్యను. ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే, రా కూర్చో, భోజనం చేయి. ఇక్కడ చూడండి, ఈ వస్తువులన్నీ నేను ఉన్నతికి ధ్రువకి పంపిస్తున్నాను. పెళ్లి తర్వాత వాళ్ళకి ఇది మొదటి హోలీ పండుగ కదా. పైగా ఇప్పుడు ఒక బుజ్జి బేబీ కూడా రాబోతోందిగా. నేను నా కొండంత సంతోషాన్ని మన ఉన్నతి మీద కురిపించేయాలనుకుంటున్నాను. రాఘవ, చెప్పండి అత్తయ్య. నీకు వీటి మీద ఏమైనా యాడ్ చేయాలనుందా? లేదత్తయ్య, మీరెప్పట్లానే ఎలాంటి లోటు లేకుండా చేశారు. మిస్ మెడోనా, పూర్ణిమ, మీరిద్దరూ మీ బట్టలు రెడీ చేసుకుంటున్నారు కదా? అత్తయ్య గారు, నేను మెజర్మెంట్స్ కూడా పంపించేశాను. చాలా సంతోషం. మరి నీ స్వీట్స్ అవన్నీ రెడీ అత్తయ్య గారు. అంటే ఇది చాలా బాగుంది అత్తయ్య అక్కడ గారు. పెట్టు. రాఘవ, నీకోసం కూడా ఒక సర్ప్రైజ్ ఉంది, చెప్పనా? చెప్పండి. నేను నీ కోసం జీడిపప్పుతో చేసిన కోవా బొప్పట్లు చేయబోతున్నాను. తింటావు కదా? అత్తయ్య, నేను ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంది. బహుశా నేను భోజనం అక్కడే చేసేస్తానేమో. అలా ఎలా? ఇంట్లో హోలీ పూజ ఉంటే నువ్వు ఆఫీస్లో భోంచేస్తావా? అరే వావ్ శైలజ, నువ్వు నిజంగానే జీడిపప్పుతో కోవా బొబ్బట్లు చేయబోతున్నావు. కానీ మీకేమీ పెట్టను. కానీ నేనవి తిని తీరుతాను. రాఘవ్, నువ్వు నాతో రా. ఎక్కడికి? అరే రారా అమ్మాయి టైగర్, రా. అత్తయ్య గారు, హ్మ్? చూస్తుంటే రాఘవన్నయ్య రేఖని మిస్ అవుతున్నట్టున్నారు.